వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లోని ఎండిపోయిన పంటలు పరిశీలించుటకు బయలుదేరిన కేసీఆర్. కుప్పం పట్టణంలో ఘనంగా జగజీవన్ రావు 171వ జయంతి వేడుకలు. రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. నన్ను ఎంపీగా గెలిపిస్తే దళితుల హక్కుల కోసం పోరాడతా, బస్తీ పార్టీ నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, గతంలో వర్షాకాలంలో హన్మకొండ జిల్లాలోని నైమ్నగర్, పోచమ్మకుంట, రాజాజీనగర్ కాలనీలో వరదలతో మునిగాయని, దీనికి ప్రధాన కారణం నలాలు, చెరువులు, కుంటలు గత ప్రభుత్వంలో కబ్జాలకు గురి అయ్యాయని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నేడు జిల్లాలోని నైమ్నగర్ నాలాలపై ఉన్న పాత బ్రిడ్జ్ను మున్సిపల్ అధికారులు డిసైన్మెంట్లు చేశారు. కూల్చివేత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా నాయని మాట్లాడుతూ, ఈ బ్రిడ్జ్ పూర్తి కావడానికి 3 నెలల సమయం పడుతుందని, ప్రజలందరూ సహకరించాలని అన్నారు. మీటర్ హైట్ తో 34 మీటర్ల వెడల్పుతో నూతనంగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయలు కొట్టడమే సరిపోయింది అన్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం సుమారు ₹100 కోట్ల నిధులు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు. కర్నూలు టౌన్లో బాబు జగజీవన్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో బాబు జగజీవన్ విగ్రహానికి ఇంతియాజ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ, అణగరిగిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగజీవన్ రావు చేసిన పోరాటం మర్చిపోలేనిదని అన్నారు. ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అన్నారు. అంతటా మనకు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మనకు ఏప్రిల్ నెల దళితులకు, అణగారిన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు ఒక ప్రత్యేకమైన నెల. 5వ తేదీన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి, అలాగే ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకుంటాం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని సమతా దివస్గా అందరూ పాటిస్తున్నారు. సమతా దివస్ అంటే మనకు అందరూ సమానంగా ఉండాలి సమాజంలో అనే మీనింగ్. సో ఆ అర్థంతో మరి ఆయన ఏదైతే కృషి చేశాడో మనకు ఈ సామాజిక అసమానతల్ని దూరం చేద్దామని చెప్పేసి ఆయన లైఫ్ లాంగ్ తన జీవితాంతం కృషి చేశాడు. దానికోసం అని చెప్పేసి ఆయన జయంతిని సమతా దివస్గా మనకు నిర్వహించుకుంటున్నాము. ఆయన జీవిత చరిత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం. మరి ఆయన జీవితం, ఆయన ఏ విధంగా స్వాతంత్ర సమరయోధుడిగా అందరికీ తెలుసు. అలాగే రాజకీయ జీవితం కూడా ఆయనది సుదీర్ఘమైన రాజకీయ జీవితము. సుమారు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉండడము, 30 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా ఉండడము. ఆయన చేపట్టని పదవంటూ లేదు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నారు, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. మనకు ఆయన ఉప ప్రధానికి కూడా పనిచేశారు.
అన్ని మనకు పదవుల్లో మనకు నిర్వహించిన ఏకైక వ్యక్తి, అంటే 30 సంవత్సరాలు సుదీర్ఘంగా నిర్వహించిన వ్యక్తి మనకు బాబు జగజీవన్ రామ్ గారి అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో మనకు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలు మిగతా వారు అణగారిన వర్గాల వారు ఎవరు ఎదుర్కోకూడదని చెప్పేసి ఆయన పోరాటం సాగించాడు. ఆయన జీవితం ఎప్పుడు నాకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఆయన ఆలోచన ధోరణి, ఆయన చాలా మంచి ఆరేటర్, చాలా చక్కగా మాట్లాడేవాడు. ఆయన స్పీచెస్ ఎప్పుడైనా చదివినప్పుడు చాలా మనకు దాని నుంచి ఒక స్ఫూర్తి లభిస్తుంది. మరి ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో వాటిని మనం కొనసాగిద్దాము. మనం ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఎటువంటి అసమానతలు లేని ఒక సమాజాన్ని కోరుకున్నాడో, ఆ సమతా దివస్కి మనం ఏదైతే ఈరోజు పాటిస్తున్నామో ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ముందుకెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను మరి కర్నూలు నియోజకవర్గంలో ఉన్న వారందరికీ నేను పిలుపునిస్తున్నాను. మరొక్కసారి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి రోజు ఆయనకు వందనాలు, ఆయనకు జోహార్లు. మరి ఆయన ఆలోచన సరళికి జోహార్. గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ బుధవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి, స్టేట్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వరంగల్ జోన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, పర్కాల సీఏ తాతాజీ పర్కాల జంక్షన్ రూట్ లో తనిఖీ చేస్తుండగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి ముంబైకి కారులో ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ కారులో పరిశీలిస్తే సుమారు 43 కిలోల ఎండు గంజాయి ఉంది. దాని మార్కెట్ విలువ 10,75,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు ముంబైకి చెందిన శివంపాల్ గా గుర్తించారు. ఈ తనిఖీలలో SIF హైదరాబాద్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సిఐ తాతాజీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ నాగేశ్వరరావు, SIలు రజిత, శివకృష్ణ, సులోచనలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో ఆర్మూరు ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి పాల్గొన్నారు. పట్టణ జిల్లా అసెంబ్లీ కన్వీనర్లకు మరియు మహిళా మోర్చాకు మరియు వివిధ మోర్చా అధ్యక్షులు, కార్యదర్శి ప్రతి ఒక్కరికి పేరు పేరున, మన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఇంత పెద్ద వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు మరి మన జిల్లా ఆఫీసులో భోజనావసరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాం. పార్టీల మిత్రులు కూడా ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. నష్టపోయిన పంట నష్టపోయిన రైతులను వెంటనే ఈరోజు రైతు దీక్షకు వచ్చినటువంటి మరి ముఖ్య అతిథి ఆర్మూర్ టైగర్ రాకేష్ అన్న గారికి, మరియు జిల్లా రథసారథి మూడపల్లి సత్యనారాయణ గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రీ బోగస్ శ్రావణి గారికి, మరియు పల్లా తిరుపతి రెడ్డి గారికి, పడా తిరుపతి గారికి, మరి ప్రభుత్వం మీద మన అందరం కూడా బీజేపీ మరి ఈరోజు కూర్చోవాలి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. మీరు మార్నింగ్ లేచి వాకర్స్ ఏదైతే వాకర్స్ దగ్గర పోయి ప్రచారం చేస్తారో అది కాదండి జీవారెడ్డి గారు, మీకేమన్నా రైతుల మీద ఏమన్నా మాత్రం ఉంటే మరి ఎండలో మరి మేమందరం వస్తాం, మీరు కూడా రైతుల దగ్గరికి రండి, ఎండిపోయిన పొలాల దగ్గర పోయి మనం అక్కడ వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారి యొక్క సమస్య పరిష్కారం కోసం మీరు ముందుకు రావాలని మేము కోరుతా ఉన్నాం. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి జిల్లా శాఖ పార్టీకి నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇస్తున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు. సభలో ఫిర్యాదు చేసేది మీరు, కాబట్టి దయచేసి
ఇప్పుడు ఒకేసారి చెప్తున్నాము, తక్షణం రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం అని యుద్ధ ప్రతిపాదన మీరు అఖిలపక్ష పేరు పరిగెత్తరా, మీ మంత్రివర్గ సమావేశం పెడతారా? ఫస్ట్ రైతుల కన్నీటి గొడవండి. ముఖ్యంగా రుణమాఫీ ఎటువంటి చట్టాలు అడ్డం రావు. మేము ఎలక్షన్ కమిషన్ కు కాళ్ళు పట్టుకుంటాం, ఎలక్షన్ కమిషన్ కు కాళ్ళు పట్టుకుంటాం. ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్నదాన్ని మోసం చేస్తున్నావు అన్నుల రేవంత్ రెడ్డి, రేపే సంతకం పెట్టు. ఆ చెక్కును తీసుకొని ఢిల్లీ వెళ్తాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర దిగ్గజాలుగా నువ్వు సంతకం పెట్టి 34,000 కోట్ల చెక్కు మేము ఎలక్షన్ కమిషన్ కాళ్ళు పట్టుకొని ఒక్క రోజుల తెలంగాణ రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ. దొంగ మాటలు, మోసం మాటలు, రూపాయి ఖర్చు లేని మోస పథకాలు. గ్యాస్ ఏం గ్యాస్ సిలిండర్ 130 రూపాయలు ఇస్తున్నాం, 450 రూపాయలు ఇస్తున్నాం గవర్నమెంట్ అఫీషియల్. దయచేసి ప్రజలకు తీసుకెళ్ళిన అమాయకమైన ప్రజలు జగిత్యాల ప్రాంతంలో వాళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది ఏం లేదు. దోసుకోవడము, దాచుకోవడము, స్పెషల్ ఫ్లైట్ అలా ఢిల్లీకి తీసుకెళ్లిపోవడం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. తెలంగాణ, ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ, మరి ప్రత్యేకంగా జగిత్యాల జిల్లాలంటే ఒక వెనుకబడ్డ ప్రాంతమైన ఆ రైతుల పొలాలను ఇమ్మీడియట్ పరిశీలించి వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేసి ఫస్ట్ రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ప్రభుత్వం ప్రధాన డిమాండ్. రెండోది రుణమాఫీ. రుణమాఫీ ఎన్నికల ముసుగుల, ఎలక్షన్ కోడ్ ముసుగుల తప్పించుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి. దానికి మాది భరోసా మా భారతీయ జనతా పార్టీ. ఇమ్మీడియట్ చెక్కులు పెట్టి 34,000 కోట్ల రైతులు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చే బాధ మాది. ఇది ప్రధాన డిమాండ్. ఇది ఇమ్మీడియట్లీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని. కౌలు రైతులని ముసలి కన్నీరు కాల్చిన ఈ రైతులు కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ నాయకులు ఎట్టేడ్చిండ్రా మీరు? కౌలుకి ఇస్తాము, దానికి ఇస్తాము, నీకు ఇచ్చలేదు, దానికి ఇచ్చు, అది ఉన్నాయి కూడా ముంచి ఉన్న రైతు పథకాలు కూడా వస్తుంది. కొన్ని వచ్చినాయి, ఇచ్చిండ్రు, ఎలక్షన్ వస్తున్నదని. మిగతా ఏదైతే ఆపిండ్రో రైతు భరోసా ఇమ్మీడియట్లీ రేపే తుక్కుగూడకెళ్ళి రావాల్సిన తుక్కుగూడకెళ్ళి రేవంత్ రెడ్డి చూసుకుందాం. తుక్కుగూడ ఏ కూడా ఆపర్ ఎలక్షన్ ఫస్ట్ రైతులను పట్టించుకోండి. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పిన ఏదో మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావో మళ్ళీ ఉంటావో ఉండవో ఆఫ్టర్ ఎలక్షన్స్ దయచేసి ఋతుపవనాలన్నీ ఒకటేసారి వన్ సైడ్ క్లీన్ స్వీపింగ్ భారతీయ జనతా పార్టీ కనబడుతుంది. కాబట్టి ఆ రైతులకు మళ్ళీ ఎప్పటికీ 420 లాగా పేరుంచుకోకు. రేపే వెంటనే రుణమాఫీ సంతకం పెట్టి నష్టపరిహారం డిక్లేర్ చేసి యుద్ధ ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అవసరమైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మిగతా పార్టీలందరినీ ప్రతిలాడి తీసుకొచ్చే బాధ్యత నాది, ఒప్పించే బాధ్యత నాది. సుమారు 50 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు కావచ్చు, సిపిఐ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరినీ కలిపి ఢిల్లీ తీసుకెళ్లి మీకు ఎలక్షన్ కోడ్ అడ్డుపడకుండా చూసే బాధ్యత మాది ప్రతిపక్ష పార్టీలు. మాకు రైతే ముఖ్యం. రైతులు ఏం చేసుకోవాలి? ఈ రైతులు లేని ఆత్మహత్య 200 ఫిబ్రవరి 4 వరకు ఏప్రిల్ 2 వరకు 204 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తారు. కావాలా రేవంత్ లిస్ట్ పంపిస్తారు. కాబట్టి రైతు ఆత్మహత్యల మీద అబద్ధం ఆడకుండా ఇంకా ఈ రైతు ఆత్మహత్యలు పెరగకుండా చూసుకోండి. ఇదే మా ప్రధాన డిమాండ్. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. వెంటనే రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇవ్వాలి. ఏదైతే రైతు భరోసా ముసుగుల ఆపి పెట్టారో వెంటనే రైతులకు సొంతం చేకూర్చాలి. మిగతా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి. మిగతా ఈ ప్రజాపాలన మీద ఇప్పుడు కరువు ఒకవైపు రైతులు తాగునీరు సమస్య, తాగునీరు గురించి కూడా పట్టించుకోండి. ఇప్పుడు నా నియోజకవర్గంలో రోజు 10 ఊర్లకి వెళ్ళి వస్తుంది తాగడానికి నీళ్ళు. మళ్ళీ తెలంగాణని ఎడారి చేయకండి. ఇలా ఇప్పటికే ఎడారిగా మారుతున్నది. కాంగ్రెస్ ప్రజలంతా మామూలు ప్రజలు అంటున్నారు. మన ఏదో ఊరుకోతే ఏదో కాంగ్రెస్ దిష్టి పండుగ అని చెప్తున్నారు. ఇదేం దిష్టి పండుగ అంటే కాంగ్రెస్ వస్తేనే కరువు వస్తుందని ప్రజలకు నమ్మకం ఏర్పడిపోయింది. కాబట్టి దయచేసి ఆ మాటని మీరు ప్రజల నమ్మకాలను మళ్ళీ బలియం చేయకండి. ఈ ఎన్నికలలో ఇట్లాంటి రుణమాఫీ కానీ ఈ నష్టపరిహారం కానీ రైతులకు ప్రత్యేకమైన ప్రణాళిక రచించి అఖిలపక్షం కానీ మీ మంత్రివర్గం కానీ చర్యలు తీసుకోకపోతే ప్రజలే రానున్న సంగ్రామంలో సరైన సమాధానం చెప్తారు. ఒకటి లాస్ట్ ఈ జగిత్యాల దేశం మొత్తం చూస్తున్నారు. జగిత్యాల అభివృద్ధి గురించి
నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు ఢిల్లీ. మీ వేలు ఎటు తిరుగుతాయి, మీ చేతులు ఎటు తిరుగుతాయి, చేతులు ఎక్కడ నొక్కుతాయి, ఎటు ఆల్మై ఎక్కడ నొక్కకండి. మనకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కావాలా, రైతుల సమస్యలు తిరగాలా, పేద ప్రజలు తిరగాల, హిందువులు ఇక్కడ ఇంకొక సమస్య ఉంది ఉంటుంది కదా, 2047 వరకు అందరూ మీరు బుర్కలు వేసుకోవాలా, లేకపోతే మేమంతా టోపీలు పెట్టుకోవాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టుకున్నట్టు. కాబట్టి దయచేసి జగిత్యాల ప్రజలు అన్నిటికీ చివరి ఒకటి అధికారమే పరమవద్దు. అంతా మాట్లాడటం, రైతుల గురించి కన్నీళ్లు కారడం, మనం పోరాటం చేయడం ఒకవైపు యుద్ధం. కానీ ఆ యుద్ధంలో మనం గెలవాలంటే ఈరోజు పార్లమెంట్ కూడా గెలవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలను రైతుల దగ్గర తీసుకెళ్ళండి. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు రైతులకు ఇస్తుంది, ఎంత సబ్సిడీ ఇస్తున్నారు, ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నాం, ఇవన్నీ రైతాంగాన్ని దృష్టికి తీసుకెళ్ళి అదే ఇప్పుడు చెప్పినట్టు పోరాడేటోని వీరులను గెలిపియండి. లేకపోతే మోకాళ్ళ నొప్పి అనాసిన్ టాబ్లెట్ వేసుకుంటాం గెలిపితే ఈయన ఉండడం అనేది అది అయ్యేది కాదు, పోయేది కాదు. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా అందరికన్నా గురువు భీష్ముడు సత్యనకు అన్న ముందు చెప్పి మాకు దండాలు. మీ అందరికన్నా జూనియర్ నేనే కాబట్టి మీ అందరూ నాకన్నా సీనియర్ లీడర్లే. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి. ప్రజలను మరి రైతులను మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. ఆ రోజు మరి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీకు ₹1,00,000 రుణమాఫీ కాదు, మాతో సహాయ లక్ష్యం మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు అందరూ కూడా మళ్ళా రైతులు కట్టుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాం రైతుల పరిస్థితి. మరి ₹1,00,000 మరి ఆ ఉన్నటువంటి లోను కూడా మరి రైతులందరూ కాదని చెప్పి బ్యాంకర్స్ అందరు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మరి అందరు కూడా ఫోన్లు చేసి మీరు వచ్చి మరి డబ్బులు కట్టాలి, లేదంటే రెన్యువల్ చేసుకోవాలి, మరి ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పి బ్యాంకర్స్ అందరూ కూడా మరి రైతుల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఎక్కడ ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వేయండి రైతుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగిత్యాల కలెక్టరేట్ ముందు రైతు సత్యాగ్రహ దీక్షను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవ జిల్లా అధ్యక్షులు, రైతు నాయకులు, అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా ఆఫీస్ బేరర్స్, రైతు సోదరులు అందరికీ కూడా మనమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పడ్డ తర్వాత రైతులకు మంచి జరుగుతుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సందర్భాల్లో ముఖ్యంగా ఈ తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది. ఇన్ని హామీలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ₹2,203 మద్దతు ధర వరికి ఏదైతే ఇస్తారో దానికి అదనంగా ₹500 కలిపి బోనస్ తో ₹2,203 కొంటామని చెప్పి వరి కోతలు కల్లా ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రకటన రాలేదు. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఏదైతే ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మిన ధాన్యానికి కూడా రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని ఈ తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ ను ప్రశ్నిస్తారు. నిజంగా రైతులందరూ వాళ్ళు రిన్యువల్ చేసుకోలేదు. మార్చిలో రిన్యువల్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా డిఫాల్టర్ గా అయిపోయారు. దాదాపు 6 లక్షల మంది రైతులు ఈరోజు చిన్న సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఒక 2 అందరు రైతులకు కూడా ఉండాలా. ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏంటంటే పసుపు బోర్డు తీసుకొస్తే పసుపుకు మనకు గతంలో కన్నా ఇప్పుడు ధర పెరుగుతుంది. అట్లాగే మన ఈ జగిత్యాల జిల్లాలోనే మన అత్యధికంగా పసుపు పంట పండుతుంది. ఈ పంట పండే
భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఆంజనేయ స్వాములు చాలా మంది ఉన్నారు మనకి ఈ ఎలక్షన్ టైంలో. అలాగే ఎట్లయితే మనం గతంలో బీఆర్ఎస్ మీద పోరాటం చేసినాం, ఇవాళ మళ్ళా ఇప్పుడున్న నవ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మళ్ళా పోరాటం చేయాల్సి వస్తుంది. ఈరోజు మన రైతు సత్యాగ్రహంలో మన జిల్లా అధ్యక్షులు పైపల్లి సత్యన్న గారి ఆధ్వర్యంలో వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎలక్షన్ టైం, ఈ ఎంపీ ఎలక్షన్లల్లో మనం ఒకటే అడగాల. ఇప్పుడు వాళ్ళు ఓట్లకు వస్తున్నారు. ఇవాళ మన జగిత్యాల జిల్లా అంటే మామిడికాయలకు ప్రత్యేకంగా, అంటే మామిడి రైతులం ప్రత్యేకంగా ఇక్కడ జగిత్యాల నియోజకవర్గం అంతటా, జగిత్యాల జిల్లా అంతటా మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈసారి ఏ రైతు కన్నా ఒక 5% అన్నా, ఒక 5% కూడా లేవు ఎక్కలు. ఎక్కడ మామిడి చెట్లలో ఇప్పుడు ఒక 5% కూడా లేదు. ఇప్పుడు గతంలో వాళ్ళు అంటే అధికారంకు రాకముందు ఏమన్నారు, ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఇప్పటికీ ఎవరికైనా వచ్చినాయా? మన రైతులకు ఎవరికైనా వచ్చినాయానే? ఎంత అన్యాయంగా ఉందో చూడుది. అంటే ఒక్క కాయ, ఒక 10% కూడా కాయలు నిలవలే. ఇది కేవలం అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం వాళ్ళు ఎప్పుడన్నా ఓట్లకు వస్తే ఇప్పుడు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. యాదగిరి బాబు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందా కోరుతాం. జిల్లా జనరల్ సెక్రటరీ. మన ముఖ్య అతిథి డైనామిక్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మరియు అందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లాడడానికి కనీస నైతిక హక్కు లేదు. రైతన్నల కోసం ఆనాడు ముసలి కన్నీరు గారుస్తూ ఈ రోజు సంబరాలను చేసుకుంటున్నారు, విజయోత్సవ సభలను చేసుకుంటున్నారు. రైతన్నల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. కనీసం పంట పండించలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షల వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే. క్వింటాల్ కి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే. రైతన్నలకు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీకు చేత కాదా చేతులెత్తేయండి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. మాకు చేతనైతే లేదు, మేము చేత కాని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాము. అయ్యా నరేంద్ర మోదీ గారు కిసాన్ సమ్మాన్ యోజన అని రైతు బంధుల 6,000 రూపాయలు ఇస్తున్నారు. రైతు బంధు పక్షాన మీకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఎరువులకు సబ్సిడీ అందిస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తా ఉన్నారు. దయచేసి మా రాష్ట్రంలోని రైతులను కూడా పట్టించుకోండి అని లేఖ రాయండి. తప్పకుండా బరాబర్ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఇక్కడ రైతులందరినీ కూడా ఆదుకుంటారు. అదేవిధంగా అసలు ఈ రోజున మనుషులందరికీ కూడా బీమా ఉన్న పరిస్థితి, కానీ పంటలకు బీమా లేని పరిస్థితి. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. సిగ్గుచేటు కాదా? అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? ఒక్కసారి ఆలోచించాలి. ఇమీడియట్ గా పంట బీమాను కూడా అమలు చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కదం దొక్కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా, మోదీ గారి సైనికులంతా కూడా రైతన్నల కోసం అండగా నిల్చొని ఉన్నారు. తప్పకుండా ఈ ధర్మ పోరాటం ఆగదు, ముందుకు వెళ్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై జవాన్, జై జవాన్. ఎవరికి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వస్తుందా, ఎవరికి ఇంకా మంత్రి పదవులు వస్తాయని ఆ పనులు ఉన్నారు. ఒక్కసారి పాత్రికేయ మిత్రుడు, ఈ కొడంగల్ ముఖ్యమంత్రి 2 రోజుల కింద ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ దిగాడు. ఎవరన్నా బుద్ధున్నాడు, ఎవరన్నా ప్రజల బాగోగులు పట్టించుకున్నాడు, రైతుల బాగోగులు పట్టించుకున్నాడు, రైతులు ఈ రోజు కన్నీళ్ళకు కారణమైనడు. ఏం చేయాలా? ఫస్ట్ యుద్ధ ప్రతిపాదకన రివ్యూ పెట్టాలా, మంత్రివర్గ సమావేశం ఏర్పడి చేయాలా,
రైతులకు సాగునీరు సమస్య ఎక్కడుంది, కరెంటు సమస్య ఎక్కడుంది, ఎండిపోయిన రైతులను ఎండిని ఐడెంటిఫై చేసి నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పైరవికారి ముఖ్యమంత్రి, దక్షిణ తెలంగాణకి పరిమితమైన ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ లో దిగి సక్క తుక్కు కూడా పోతాడా? మళ్ళా గాంధీలకు బానిసలు తయారైన తెలంగాణ. కాబట్టి ఈరోజు చెప్తున్నాం, ఒక్క మోసం కాదు, రైతుకు మొత్తం అంటే రైతు ప్రభుత్వం వస్తుంది అనుకుంటే రజాకారుల ప్రభుత్వం వచ్చింది తెలంగాణ. ఈరోజు ముఖ్యంగా దయచేసి ఉత్తర తెలంగాణ కూడా ఆలోచించాలి. కక్ష కట్టిండ్రు కొడుకురు మనం. ఖమ్మమోడు, నల్గొండోడు, మహబూబ్ నగరోడు 3 జిల్లాలోడు ఈ రోజు వరకు 16,400 కోట్లు, రోజుకు 164 కోట్లు అప్పు చేస్తే 3 జిల్లాలకు పోయిన తప్ప జగిత్యాల లాంటి జిల్లాలు 30 జిల్లాలకు 3 రూపాయలు ఇవ్వలేదు. 6 గ్యారంటీలు. ఏ గ్యారంటీ ఇచ్చినావు మిస్టర్ రేవంత్ రెడ్డి? రైతు రుణమాఫీ చేయలేదు, ఆడబిడ్డలకు 2,500 ఇవ్వలేదు, 4,000 రూపాయల పెన్షన్ చేయలేదు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు. చేసిందల్లా ఒక్కటి, అది కూడా ఈ రోజు మీకు పరిష్కారం చూపుతారు. ఆడబిడ్డలు పాత బస్సులలో మా అక్క జిల్లాలను ఎక్కిపించి నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు చేసి ప్రతి ఒక్కరిని ఈరోజు ఆర్థోపెడిక్ డాక్టర్లకు పంపించి కుట్ర చేసింది. అదొకటే. కాబట్టి ఒక్క బస్సు కొనలేదు. మోసకారి. నీ గత చరిత్ర అంతా మోసమే. పార్టీని మారడం, ప్రజలను మోసం చేయడం. ఈ రోజు మళ్ళా తెలంగాణ ప్రజల పట్ల, రైతుల పట్ల సానుభూతి లేకుండా, సహకారం అందించకుండా, సహాయం చేయకుండా మళ్లీ రైతులను నడి రోడ్డులో వదిలేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే చూడండి మా కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఈ సంవత్సరం 2 సార్లు ధరలు పెంచాం. ప్రతి వ్యవసాయ ధర పంటలకు 50% సబ్సిడీతో ఎరువులు ఇస్తున్నాం. 27,000 కోట్లున్న రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ ని 1,25,000 కోట్లు తీసుకెళ్లాం. 7 లక్షల కోట్లున్న రైతు రుణాలని 21 లక్షల కోట్లు ఇస్తున్నాం రైతులకు. ఈ భారతదేశానికి కానీ భారతీయ జనతా మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.